ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. దైవవాక్కు అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిరోజు ఈ విధంగా వాక్యం ద్వారా మనం కలుసుకోవటానికి ప్రభు ఇస్తున్న కృపలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనము. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఈ యొక్క వాక్యము ఇస్సాకు కొరకు వ్రాయబడి ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇస్సాకు మరి పరాయి దేశంలో ఉన్నా కూడా అక్కడ విత్తనం వేసి నూరంతల ఫలము పొందుకున్నట్లుగా మనము 12వ వాక్యంలో చూడగలం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అని వ్రాయబడింది. అంతేకాకుండా అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఆశీర్వదింపబడుచు అభివృద్ధి పొందుచు వచ్చెను అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవ ఆ రీతిగా ఆలోచన చేస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, చాలా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఒక్క రోజులోనే మనము ఆశీర్వదించబడిపోతే బాగుండును, ఒక్కరోజే మనకి ఒక లాటరీ తగిలితే బాగుండును, లేకపోతే ఒక్క రోజులోనే ఆకాశానికి నిచ్చెన వేయాలి, ఆకాశాన్ని అందుకోవాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి చాలామందికి. ఇంకా ఆశీర్వాదం రాలేదా, ఇంకా దీవెన రాలేదా, ఇంకా ఇదే స్థితిలో ఉన్నామా అని కుమిలిపోయే వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇతరులను చూసి కొంతమంది వాళ్ళు చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు కదా, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం కదా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వాళ్ళ అత్యున్నత స్థానానికి వెళ్ళటానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందో, ఎన్ని కష్టాలు పడ్డారో అన్నది మాత్రం మనం ఆలోచించాం. అయితే ఆశీర్వాదాన్ని మనం కోరుకున్నప్పుడు, అభివృద్ధిని కోరుకున్నప్పుడు ఆ యొక్క అభివృద్ధి ఎలా ఉండాలంటే క్రమక్రమముగా ఉండాలండి. చాలామంది లోకానుసారులు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా తక్కువ సమయంలో ఆశీర్వదింపబడిపోయి చాలా గొప్పగా ప్రజలకు కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, భక్తిహీనులు మరి గడ్డి వలె వాళ్ళు చిగురుస్తారట, గడ్డి పువ్వు వలె చిగురించే వారిగా ఉంటారట. అయితే అది వెంటనే వాడిపోద్ది అన్నట్లుగా మనం వాక్యంలో చదవగలం. గమనించండి, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క అభివృద్ధి క్రమక్రమముగా మరి దేవుడు ఇస్తున్నట్లుగా ఇక్కడ ఇస్సాకు జీవితాన్ని నుండి మనం చూడగలం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించే వరకు, దేవుడు మనకు తన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చే వరకు కూడా ఆయన బలిష్టమైనటువంటి హస్తం కింద మనము దీన మనస్కులుగా ఉండాలని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. ఆయన తగిన కాలమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి అని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే వరకు, దేవుడు మనల్ని దీవించే వరకు కూడా మనం ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఓపికతో, నిరీక్షణతో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్గా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రమక్రమముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. మనం క్రమక్రమముగా దీవించబడితేనే మనకి ఇతరుల యొక్క కష్టం మనకు తెలుస్తుంది, ఇతరుల యొక్క కన్నీరు మనకి తెలుస్తుంది. కనుక దేవుడు క్రమక్రమముగా మనల్ని దీవిస్తాడు. ఓపికతో, నిరీక్షణతో ఉందాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం దేవా. నాయనా, దైవవాక్కు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా వాక్యము అనేక మందికి చేరటానికి మీరు ఇచ్చినటువంటి కృపలను బట్టి, టెక్నాలజీని బట్టి నాయనా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము దేవా. నీకు వందనాలు. ఈ వాక్య భాగాలు ఎవరైతే వింటూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం తండ్రి. వారి గృహాల్లో నాయనా మీ యొక్క ఆశీర్వాదం కావాలి, మీ యొక్క అభివృద్ధి కావాలి, మీ యొక్క దీవెన కావాలి ప్రభువా. నాయనా, నీవు ఆశీర్వదించకపోతే నాయన మేము ఆశీర్వదించబడలేము ప్రభా. అయ్యా నీకు వందనాలు. కానీ కొంతమంది నిరాశతో, నిస్పృహతో ఉన్నారేమో నాయన, అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదము క్రమక్రమముగా ఉంటుందని వారు ఓపికతో ఎదురు చూచుటకు సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి నాయన. వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.